సభకి నమస్కారం. గుడ్ ఈవినింగ్ అందరికి. ఏంటిడు సాయంకాలం పూట ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని చూస్తున్నారా? ఏదో చిన్న పనుంటే అలా రోడ్డు మీద తిరగడం బాగా అలవాటయిపోయింది కదా ఈ మధ్యన మనకి. అలా వీలీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓహ్! జస్ట్ మిస్. దానికి గుద్దుకొని కిందకి పడిపోదును. సరే గాని ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో ఒక్కసారి గెస్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి. నాకైతే కాలొస్తుంది. అది మాట్లాడిన తర్వాత మనమైతే బయలుదేరదాం. హలో! ఏంట్రా సించాన్? ఇప్పుడే కదా బయటికి వెళ్ళావు. ఏంటి అప్పుడే కాల్ చేసావు ఏంటి చెప్పు? విజయమామ ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ ఫ్రెండ్ మన ఉన్నాడు కదా, నన్ను కిడ్నాప్ చేసి ఈ స్క్విడ్ గేమ్ ప్లేస్ కి అయితే తీసుకొచ్చాడు. అసలు ఏదో గేమ్ షో అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ లేనిపోయిన గేమ్ షోలన్నీ పెట్టి మమ్మల్ని చంపేస్తాడేమని భయంగా ఉంది. వస్తే నిన్ను కూడా రమ్మని వార్నింగ్ అయితే ఇస్తున్నాడు. ఫాస్ట్ గా వచ్చేసే. ఆ ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? అయినా నువ్వు ఆ ఫ్రంట్ మ్యాన్ గడికి ఎందుకు దొరకవురా? రే ఏంట్రా నువ్వు తమాషాలు కానీ చేయట్లేదు కదా. దొరక్క ఫ్రంట్ మ్యాన్కే దొరికావా? ఇప్పుడు మళ్ళీ నీతో స్క్విడ్ గేమ్ ఆడేస్తాడు. అమ్మోయ్, వీడితో లేనిపోయిన తలకే పొట్లా ఉందిరా నాయన. వెళ్ళి ఆ ఫ్రంట్ మ్యాన్కే దొరికేశాడు. సరే సరే ఫోన్ పెట్టు, వస్తున్నాను నేను ఇప్పుడే. ఆ ఏం చేస్తాను చెప్పండి. ఫాస్ట్గా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అసలు ఆ ఫ్రంట్ మ్యాన్ వెళ్ళి ఎందుకు తీసుకెళ్ళాడో కనుక్కోవాలి. సరే సరే నాతో పాటు మీరు కూడా వచ్చి అసలు ఆ ఫ్రంట్ మ్యాన్ సించాన్ని డోరీమోని ఎందుకు తీసుకెళ్లాడో కనుక్కుందాం. సర్లేండి, ఫాస్ట్గా అక్కడికి వెళ్ళాలి. అసలు వీళ్ళకి ఏం సమస్య వస్తుందో కూడా తెలియదు కదా. ఓకే, మనం డైరెక్ట్గా ఇంకా అక్కడే కలుసుకుందాం పదా. వచ్చేసారు. సోదరి మనులారా, అందరికి స్వాగతం సుస్వాగతం. మరొక్కసారి మీ ఫ్రంట్ మ్యాన్ మీ అందరికి స్వాగతం పలుకుతున్నాడు. ఎందుకు విజయ్ చెప్పేదాకా ఆకుండా కుక్కలాగలా మురుగుతానే ఉన్నావు? నీకేమైంది బాబు? ఆ గేమ్ ఈ గేమ్ అని చెప్పి మమ్మల్ని చంపేస్తారు. మీరే బానే కూర్చొని అంచక్క చూస్తారు. ఇదిగో గేమ్ ఏంటో అసలు చెప్పేదాకా మేము ఎవరు వాడేదే లేదు. ముందు నువ్వు మాకు గేమ్ రూల్స్ చెప్పు. ఇక్కడికి తీసుకొచ్చేసి కంటైనర్లు ఎడేసి ఆ కంటైనర్ ఓపెన్ అవ్వకపోతే చంపేస్తానని చెప్పడానికా ఇక్కడ దాకా తీసుకొచ్చా? విజయ్ నీకు షుగర్ అన్నట్టుకుంది. కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. అర్థమవుతుందా? ఎందుకు చెప్పిందాకా ఏది వినకుండా అలా మురుగుతానే ఉన్నావు ఇందాకుండండి. ఓకే, మీ అందరికి ఇప్పుడు గేమ్ రూల్స్ చాలా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్న కంటైనర్స్ అన్ని మీకోసమే. ఇందులో కొన్నాటిల్లో బహుమతులున్నాయి, కొన్నాటిల్లో బహుమతులు లేవు. మీరు ప్రతి ఒక్క కంటైనర్ ని సరిగ్గా పరిశీలించుకొని ఏ కంటైనర్ ఓపెన్ చేసుకుంటే అందులో ఉన్న బహుమతి మీకే. మన చక్కీ గడ ఆదేశం మేరకు మనమైతే మాత్రం ఈ గేమ్ అయితే కనుక కండక్ట్ చేశాం. కాబట్టి ఈ గేమ్ పేరు వచ్చేసి చక్కీ కంటైనర్స్. ప్రతి ఒక్కరికి ఆప్షన్ అయితే ఉంది. మీకు ఇష్టం వచ్చిన కంటైనర్ అయితే కనుక చూస్ చేసుకోవచ్చు మీ టర్న్ వచ్చినప్పుడు. అందులో ఒకవేళ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీ సొంతం. అందులో ఒకవేళ గిఫ్ట్ లేదనుకోండి, ఎవరు ఏం చేయలేం. కాబట్టి నోరు మూసుకొని పక్కకు వెళ్ళి నుంచోవాలి, అంతే. ప్రతి ఒక్కరికి నేను చెప్పింది జాగ్రత్తగా అర్థమైంది కదా. ఇందులో అయితే మాత్రం ఎవరిని చంపకూడదు లేవు. మేము ఎవరిని చంపం, ఎవరు మమ్మల్ని చంపద్దు. ఈ గేమ్ ని చాలా జాగ్రత్తగా ఆడదాం. మనందరం ఒక బాధ్యత ఆడదాం, అర్థమవుతుందా? ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కి ఇటువంటి గేమ్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా ఆడాలనేసి కోరుకుంటున్నాను. ఇప్పటికన్నా అర్థమైందా? ఇంత బాగా చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాదు ఫ్రంట్ మ్యాన్. సరే సరే నేను నా ప్లేస్కి వెళ్ళి ఎలాగైతే వచ్చినా అలాగే నుంచుంటాను. ఇంకా గేమ్ స్టార్ట్ చేయండి. అంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఇంకా అర్థం కాలేదంటే చెప్పు తీసుకుని కొట్టినా కొడతాడు. సర్లే ఎవరు వెళ్తారు వెళ్ళండి ఫస్ట్. ఈ పుష్పగడుండిగా ఎవడో ఇంటికి వెళ్తాడు రా విజయ. ఈ పుష్పగడే ముందు వెళ్తాడు, అడ్డవుతున్నాడా? నేనేదో ఒక మంచి కంటైనర్ ఓపెన్ చేస్తాను. అందులో నాకు చాలా పెద్ద బహుమతి వచ్చేస్తుంటదా. ఎందుకంటే పుష్పరాజు గడని కంటైనర్లు కూడా తెలియాలా. పుష్ప అని ఒక బ్రాండ్ అయితే గనక ప్రతి ఒక్క కంటైనర్ మీద వచ్చేటట్టు ఈ పుష్పగా చేస్తాడు. అసలు నేను కంటైనర్ ఓపెన్ చేయకుండా ఏటి మారుతున్నానా? ఫస్ట్ ఈ కంటైనర్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ కంటైనర్ అయితే గనక నాకు నచ్చినది కాబట్టి ఇది ఓపెన్ చేస్తాను. పుష్ప అన్న, నచ్చిన కంటైనర్ ఓపెన్ చేయడం కాదు, అందులో బహుమతి ఉండాలని కోరుకోవాలి. అర్థమవుతుందా? ఒకవేళ అందులో గిఫ్ట్ లేదనుకో, చూసుకో, అందరి ముందు షేమ్ అయిపోతావు. యాందిరా పొట్టు పుట్టినాయాలా శాపాలు ఎడుతున్నావా? ఈ పుష్పరాజు గడి ఏ కంటైనర్ ఓపెన్ చేసినా అందులో బహుమతి ఉండాల్సిందే. ఒకవేళ లేదంటే పుష్పగడు ఓన్నే వదిలేదలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఓపెన్ చేస్తాడు చూడండి. తప్పుకో. ఏండా నుంచొని చూస్తున్నావు? 1 2 3 బ్లాస్ట్ అయిపో ఇంకా. అడ్డే ఓపెన్ అయిపోయినాదా? ఇప్పుడు పుష్పగడికి అందులో ఏం బహుమతి వచ్చిందో చూద్దామాగండే. ఊరే ఏందిరా ఇదే? ఇందులో ఏ గిఫ్ట్ లేదు. రే మీరందరూ నన్ను మోసం చేసినారా? నాకు కావాలనేసి కంటైనర్ ఓపెన్ చేయమని చెప్పుండారు.
మీరు అలా చెప్పకపోతే నేను ఒక మంచి కంటైనర్ ఓపెన్ చేసుకుని గిఫ్ట్ పొందేటుండ్రా. రే ఫ్రంట్ మ్యాన్, ఇప్పుడు నాకు నువ్వు గిఫ్ట్ ఇచ్చినావా లేదా? అందులో ఏమీ లేదు. ఒకవేళ గిఫ్ట్ రాకపోతే పుష్ప గారు చాట్ కనివాడు అంటారా అందరూ? అయ్యో పుష్ప, నీకు ఇంకా గేమ్ రూల్స్ సరిగ్గా అర్థం కాలేనట్టుకున్నాయి. ఒకవేళ అందులో బహుమతి ఉంటేనే నీకు అది వస్తుంది. ఒకవేళ బహుమతి లేకపోతే నీకు ఏవి రాదు. చెప్పింది ఇప్పటికన్నా జాగ్రత్తగా అర్థం చేసుకో. చెప్పినప్పుడు బుర్ర ఎక్కడ పెట్టి వింటావో అర్థం కాదు. నీకు బహుమతి ఏమీ రాలేదు కాబట్టి వెళ్ళిపోయి నీ రైట్ సైడ్ లో నుంచో. అర్థమవుతుందా? బహుమతి రాని వాళ్ళందరూ రైట్ సైడ్ నుంచోవాలి, బహుమతి వచ్చిన వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ నుంచోవాలి. పో. నీకు ఇంకా అర్హత లేదు ఇక్కడ మాట్లాడ్డా. ఏందిరా అంటున్నావో? ఇక్కడ ఉన్న కంటైనర్లన్నీ ఓపెన్ చేసేట్టు నాగంటే. మర్యాదగా నాకు బొమ్మ ఇస్తావా, లేదంటే మొత్తం కంటైనర్లు ఓపెన్ చేసేయమంటావా? పుష్పన్న ఇంకా సీన్ చేసిన చాలే గాని నువ్వు వెళ్ళి నీ ప్లేస్ లో నిలబడు. నువ్వు ఎంత పేల్చినా సరే అది పేలదు. ఎందుకంటే ఒక మనిషికి ఒక కంటైనర్ మించి ఎక్కువ ఓపెన్ కాదనేసి ఆల్రెడీ ఫ్రంట్ మ్యాన్ క్లారిటీగా చెప్పాడు. పో వెళ్ళి నువ్వు నీ ప్లేస్ లో నుంచో. నీకే బహుమతి రాలేదు. అరే రా చూద్దాం రా, మీకు కూడా ఏం బహుమతులు ఉంటాయో. ఈ పుష్పగా ఏ నిలబడి చూడటాడు. ఆగండి. ఇప్పుడు ఈ గ్వెన్ వెళ్తుంది. గ్వెన్ కి ఎలాగైనా ఒక మంచి బహుమతి రావాలి. ఇందులో ఏదో ఒకటి మనం మంచి కంటైనర్ అయితే కనుక చూస్ చేసుకోవాలి. ఏం కంటైనర్ చూస్ చేసుకుందాం? ఆల్రెడీ పుష్ప ఇక్కడ దాకా వచ్చాడు. నాకు తెలిసి ఏ కంటైనర్ లో ఏ ఉంటుందో అర్థం కావట్లేదు. సర్లే, ఓ పని చేద్దాం. ఇప్పుడే పుష్ప ఇక్కడ ఓపెన్ చేశాడు కాబట్టి ఇందులో ఏం లేదు. ఖచ్చితంగా దాని పక్కన ఉన్న కంటైనర్ లో ఏదో ఒకటి ఉండే తీరుతుంది. అంటే ఇందులో ఏదోగా గిఫ్ట్ ఉండే ఉంటుంది. ఓకే, మనకి గిఫ్ట్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే ఒక పక్కన కంటైనర్ లోనే ఏం లేకుండా అయితే గనక పెట్టరు. అదైతే నాకు తెలుసు. ఇంతకు ముందు చాలా కంటైనర్లు ఓపెన్ చేసాం కదా. ఓకే, సరిపోతేలే. లోపల ఉన్న మన బహుమతి దెబ్బతింటది మళ్ళీ. అమ్మయ్యా, ఇప్పుడు ఓపెన్ చేయబోతుంది గ్వెన్. రెడీ, 1 2 3 ఫైర్! ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ అయిపోయింది. ఓకే, ఓపెన్ అయిపోయింది. ఓ మై గాడ్, ఏంటిది? పింక్ కలర్ కార్ నిగనిగలాడిపోతుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఓ మై గాడ్, ఏంటి కారు ఇంత అందంగా ఉంది? పుష్పరాజ్, చూసావా ఇక్కడ నాకు ఒక పింక్ కలర్ కార్ వచ్చింది. ఎంత బాగుందో. పాపం పుష్పకి ఏమీ రాలేదు, అందుకే వెళ్ళే రైట్ సైడ్ నిలబడ్డాడు. పుష్పరాజు, చూసావా నాకు ఏం గిఫ్ట్ వచ్చిందో? వచ్చిందిలే అమ్మా, బోర్డు నానో కారు. అదెవడికి కావాలా? ఆ కారు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీకు అది కూడా రాలేదు కదా. నాకు ఇంకా నానో కార్ అన్న వచ్చింది. అది నాకు ఇష్టమైన పింక్ కలర్. నా దగ్గర ఉన్న పవర్స్ కూడా పింక్ కలరే. నీకు అది కూడా రాలేదు. చిచ్చిచ్చి, పుష్పకి ఏం రాలేదు. సరే, మనకి మంచి బహుమతి వచ్చింది. ఎస్. ఓకే, మనం ఇప్పుడు ఈ రైట్ సైడ్ వెళ్ళి ఉండాలి కదా. ఆల్రెడీ ఫ్రంట్ మ్యాన్ చెప్పాడు. కానీ ఈ కార్ చూసారా ఎలా ఉందో? అందరూ చూడండి నా కార్ని, ఎంత బాగుందో. నానో కారు. జాగ్రత్తగా వెళ్ళి ఈ పక్కన పార్క్ చేసేద్దాం. అసలు దీనికి ఏం కాకూడదు. పైగా నాకు ఇష్టమైన కలర్. బాబోయ్, పింక్ అంటే సూపర్ ఉంటది. అమ్మా, పార్క్ చేసేసాం. ఇప్పుడు దీని మీదకి ఎక్కి నుంచుందాం. మిగతా వాళ్ళకి ఏం గిఫ్ట్ వస్తుందో ఇక్కడ నుండి నిలబడి చూద్దాం. నాతో పాటు మీరు చూడండి. ఇప్పుడు ఈ పతులు వెళ్తాడు. మోటు మాయా, నన్ను బ్లెస్ చెయ్యి, నాకు మంచి బహుమతి రావాలనేసి. ఓకే, ఇప్పుడు పతులుగడు వెళ్ళి ఒక మంచి కంటైనర్ ఓపెన్ చేయబోతున్నాడు. ఏదో ఒక మంచి కంటైనర్ వెతుక్కోవాలి. నాతో పాటు మీరు కూడా హెల్ప్ చేసి నాకు మంచి కంటైనర్ దొరికేలాగా హెల్ప్ చేయండి. ఏ ఓపెన్ చేద్దాం? అబ్బా, అసలు ఏం ఓపెన్ చేద్దాం అర్థం కావట్లేదే. ఇక్కడ ఎన్ని కంటైనర్లు ఉండడం వల్ల ఏది ఓపెన్ చేస్తే బహుమతి ఉంటుందో కూడా అర్థం కావట్లే. సర్లే, ఇది ఓపెన్ చేసేద్దాం. ఏదైతే అది. ఏం చేస్తాం చెప్పండి? బహుమతి వచ్చినా రాకపోయినా మనమైతే మాత్రం దాన్ని అయితే ఎంజాయ్ చేయాలి. ఒకవేళ బహుమతి వచ్చిందనుకోండి హ్యాపీ, రాలేదనుకోండి అన్హ్యాపీ అంటూ ఏమీ లేదులేండి. పతులుగడు మొత్తం అన్నట్ల మీద స్టిక్కీ బొమ్మలు వేసేసాడు. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. అందులో ఏం బహుమతి వస్తుందో. ఓకే, రెడీ, 1 2 3 ఫైర్! ఓపెన్ అయిపోతుంది. పోతులుగడికి ఏం బహుమతి వచ్చిందో అందరూ చూడడానికి సిద్ధంగా ఉన్నారా? చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి. అమ్మోయ్, పోతులుగడికి సైకిల్ వచ్చింది. సూపర్! బహుమతి రాపోవడం కంటే బహుమతి రావడం చాలా మంచిది. మనకి ఏదైతే బహుమతి వచ్చిందో దాంతో మనం చాలా బాగా ఎంజాయ్ చెయ్యాలి. పుష్ప, చూసావా, నీకు సైకిల్ కూడా రాలేదు. ఎలా ఉంది? అలాంటి సైకిళ్ళు మా ఇంటి దగ్గర బోల్డ్ ఉన్నాయిరా. ఇంటి దగ్గర పిల్లలకి సైకిల్ లేవంటే ఇచ్చేసినాను.
నువ్వేట్రా నాకు చెప్తున్నా? సరే సరే, ఇలాంటి సైకిల్ మీ ఇంటి దగ్గర ఎన్నన్నా ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు నీకేమన్నా బహుమతి వచ్చిందా? రాలేదు కదా, మరప్పుడు నువ్వు ఏం మాట్లాడకూడదు. ఎవరేమన్నా సరే సైలెంట్ గా ఉండాలి, అర్థమవుతుందా? మోటి మాయా, చూసావా, నాకు సైకిల్ వచ్చింది. చాలే, పుష్పతో మాట అనిపించుకోకుండా మంచి బహుమతి వచ్చింది. నెక్స్ట్ ఎవరు వెళ్తారో వెళ్ళండి ఫాస్ట్ గా. చూస్తాను ఎవరికి ఏం బహుమతి వస్తుందో ఇక్కడ నుంచి చూస్తాను. ఇప్పుడు నేను వెళ్తాను విజయ్ మామ. ఇప్పుడు నేను వెళ్ళి కంటైనర్ ఓపెన్ చేస్తాను. ఏం కంటైనర్ ఓపెన్ చేద్దాం? ఏదో మంచి కంటైనర్ ఓపెన్ చేయాలి. ఖచ్చితంగా నాకు మంచి బహుమతి ఇస్తాడు. ఎందుకంటే నేను అందరికంటే మంచోని, ఎవరికి చెడు చేయాలని చూడను. ఓకే, మనం ఈ కంటైనర్ మీద స్టిక్కీ బొమ్మలు అయితే వేద్దాం. అమ్మయ్యా, ఇప్పటికి చాలా వేసాం. ఇంకొన్ని స్టిక్కీ బొమ్మలు వేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ఇందులో నాకు మంచి బహుమతి వస్తుంది. చించానా, మంచి బహుమతి వస్తుంది అంటావు కదా? అంతేరా సించానా, నువ్వైతే మాత్రం నాకు మంచి ఫ్రెండ్వి. ఒకవేళ ఏమొచ్చినా సరే మన ఇద్దరం కలిపి వాడుకుందాం. ఓకే, 1 2 3. ఓపెన్ అయిపోతుంది. ఈ డోరేమాన్ గడికి ఏం గిఫ్ట్ వచ్చిందో చూద్దామా? అయ్యో, ఏంటి ఇందులో నాకు ఏం గిఫ్ట్ రాలేదా? అబ్బా, ఇప్పుడు ఏంటి ఇలాగయ్యింది? గిఫ్ట్ రాలేదు నాకు. అయ్యయ్యో, వీడికి బహుమతి రాలేదని వేడుస్తున్నాడే. సరే సరే, ఒకసారి వీడి దగ్గరికి వెళ్ళి ఓదాచుదాం. రే డోరేమాను, నా స్నేహితుడా, రే ఈ ఆడుకురా. ఒకవేళ నాకు వచ్చిన బహుమతి తోటి ఇద్దరం కలిపి ఆడుకుందాం రా. రే డోరేమాను, ప్లీజ్ రా, దయచేసి ఆడుకురా, లేకరా రే. అరే, వీడికే కదా నేను చెప్తుంది. రే డోరేమాను, నాకు వచ్చిన బహుమతిని ఇద్దరం వాడుకుందామని చెప్పినా సరే ఏంట్రా నువ్వు అలాగే ఏడుస్తున్నావు? ఏ ఇంకా చిన్న పిల్లల్లాగా ఏంట్రా? చూసిన వాళ్ళందరూ నవ్వుతారు. మన సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్పాలి? వాళ్ళందరూ చూసి డోరేమాన్ బహుమతి రాలేదని చెప్పేసి ఏడుస్తాడు అనుకుంటారు. కానీ నువ్వు అలా ఉండకూడదు, అర్థమవుతుందా? ఇదిగో డోరేమాను, నీకొక మాట ఇస్తున్నాను కదా, నాకు ఏం బహుమతి వచ్చినా సరే అది ఇద్దరం కలిపి వాడుకుందాం, అర్థమవుతుందా? ఏంట్రా సించానా, చెప్తే నిజమేనా? నీకొచ్చిన బహుమతిని మన ఇద్దరం వాడుకుందామా? రే సించానా, థ్యాంక్ యూ సో మచ్ రా. ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి నేను అక్కడ నిలబడతాను. పుష్ప, ఇదిగో చూడు, ఆ సించాన గడికి ఏం బహుమతి వస్తుందో ఆ బహుమతి నాకు కూడా ఇస్తానన్నాడు. అచ్చిగచ్చిగా నువ్వేం చేయలేవు. అమ్మయ్యా, వీడికి ఏదో ఒకటి చెప్పి పంపించాను. ఇప్పుడు నాకు కూడా బహుమతి రాలేదంటే వాడు ఖచ్చితంగా మళ్ళీ ఏడుస్తాడు. నాకు ఏదో ఒక మంచి బహుమతి అయితే రావాలి. అసలు ఇన్ని కంటైనర్లో ఏ కంటైనర్ ఓపెన్ చేద్దాం? నాకు ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద బహుమతే వచ్చుండాలి. ఎందుకంటే వాడిని హ్యాపీ చేయాలి కదా. సరే సరే, ఒక్క నిమిషం ఆగండి, మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఇందులో ఏం కంటైనర్ ఓపెన్ చేయాలో కూడా అసలు నాకు తెలియడమేం లేదే. సరే సరే, ఈ కంటైనర్ ఓపెన్ చేద్దాం. డోరేమోన్ గడికి ఆ పక్క కంటైనర్ లో ఏమీ రాలేదు కదా. ఇప్పుడు మనం ఈ కంటైనర్ ఓపెన్ చేసామంటే ఖచ్చితంగా మనకి ఇందులో ఏదో ఒక మంచి బహుమతి వస్తది. ఓకే చించాన్, కమాన్, ఇందులో మంచి బహుమతిని ఎలాగైనా సరే మనం పొందాలి. కమాన్ కమాన్ కమాన్. అమ్మయ్యా, ఆల్మోస్ట్ నేనైతే చాలా స్టిక్కీ బొమ్మలు వేసేసాను. ఇక్కడ ఒకటి వేసేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడైతే సించాన్ గడి ఓపెన్ చేయబోతున్నాడు. చూస్తాకి అందరూ సిద్ధంగా ఉన్నారా? 1 2 3 బ్లాస్ట్ అయిపోతుంది. అద్దే 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 అద్దే. ఏయ్, ఏం గిఫ్ట్ వచ్చి ఉంటదంటారు? సర్లే చూద్దాం, ఆగండి, గుండె ధైర్యం చేసుకుని. ఏం గిఫ్ట్ వచ్చిందంటారు? ఓ అమ్మోయ్, ఏంటిది? కారు వచ్చిందా నాకు? ఓరి నాయనో. ఓ, ఏంటి కారు కంపెనీ? చూద్దాం, ఆగండి. అమ్మో 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 అమ్మో, ఏంటిదే? ల్యాంబర్గిని కారా? ఓరి నాయనో. రే డోరేమాను, ఇది చూసావా? ల్యాంబర్గిని కారు వచ్చిందిరా మనకి. ఇంకా మనల్ని ఎవ్వడు ఆపేదే లేదు. ఆగరా ఆగరా, వస్తున్నాను. రే డోరేమాను, ఎక్కరా? మనకి ల్యాంబర్గిని కారు వచ్చింది. పుష్ప, చూసావా? నీకు ఏమీ రాలేదు, నాకు వచ్చింది. యాహూ, సించానా గడికి ల్యాంబర్గిని కార్ వచ్చింది. సూపర్ రా సించానా, సూపర్. పుష్ప, చూసావా? ఇందాక నువ్వు నాకు ఏమీ రాలేదన్నావు, కానీ మా సించానా గడికి ల్యాంబర్గిని కార్ వచ్చింది. పదరా పదరా, ఇంకా రౌండ్లేద్దాం. ఇక్కడున్న వాళ్ళందరూ చూసుకొని కుళ్ళుకోవాలి. ఏ బ్యాన్ కెవిన్, చూసారా? విజయమామ, చూసావా? సించానా గడికి ల్యాంబర్గిని కార్ వచ్చింది. చూశానురా, చూశాను. సూపర్ ఉంది కారు, నిజంగా. చించాన్, నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఆ కారు కొనుక్కోవాలంటే మనకి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ నీకు రూపాయి ఖర్చు అవ్వకుండా ల్యాంబర్గిని కారు వచ్చిందంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి. సారీ సరీ, నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు డోరేమాన్ గడు కూడా అదృష్టవంతుడే. ఏమనుకున్నా మరి? సించాన్ గడితో పాటు డోరేమాన్ గడు కూడా అదృష్టవంతుడే. పుష్పకి ఇస్తాను చూడండి ఇప్పుడు ఒక దమ్కి, మామూలుగా పడదు. ఆంధ్ర డమ్కి ఇచ్చేదే రాయ్. ఆంధ్ర గుడ్డేస్తావా ఏండా? వచ్చిందిలేరా నీకే ల్యాంబోగిని కారు, దానికి మమ్మల్ని గుడ్డెయ్యాలా ఏండా? వెళ్ళే నీ ప్లేస్ లో పార్క్ చేసుకో. అటువైతుండదా, నా దగ్గర షో చేయమాక. ఇలాంటివి బయట బోల్డ్ కొనుక్కుంటాను. నువ్వు వెళ్ళరా డోరేమాను, పుష్పానికి ఏం రాలేదు కదా, దాంతో తెగ కుళ్ళి పడిపోతున్నాడు. ఓకే,
మనకైతే మాత్రం మంచి బహుమతి వచ్చింది. మోటుమాయా చూసావా, ల్యాంబగిని కార్ వచ్చింది. వెళ్ళు ఫాస్ట్ గా నువ్వు కూడా, నీకు మంచి బహుమతి వస్తుంది ఏదో ఒకటి. అమ్మా, ఇక్కడ నుంచి మిగతా వాళ్ళకి ఏ వస్తుందో చూస్తాను, వెళ్ళండి. రేయ్, నేను వెళ్తానురా. నాకు కూడా మంచి బహుమతి వస్తుంది. కాదు ల్యాంబోగిని కారు వస్తుంది. ఈ మోటుగాడు వెళ్తున్నాడు, ల్యాంబోగిని కారు తెస్తాడు. చూడండి రా, చూడండి అందరూ. మోటుగాడు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న కంటైనర్ లో ఇంకొక ల్యాంబోగిని కారు ఖచ్చితంగా ఉంటుందా? ఏ సెలెక్ట్ చేసుకుందాం? అబ్బా, ఈ మోటుగాడికి ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదా? ఖచ్చితంగా ల్యాంబోగిని ఉన్నదే ఓపెన్ చెయ్యాలా? ఓదే, ఏది ఓపెన్ చేద్దాం? ఇది బాగున్నట్టుకుందా? అదే, ఇందులో ఖచ్చితంగా ల్యాంబోగిని కారు ఉందిరా రే. ఇది ఓపెన్ చేస్తాడు ఈ మోటుగాడు. అద్దా, ఇప్పుడు దీని మీద స్టిక్కీ బొమ్మలు వేసేద్దాం. 1 2 1 3 4. చూసినారా ఎట్టేస్తున్నాను? వద్దులే, ఎక్కువ స్టిక్కీ బొమ్మలు వేసామనుకోండి మళ్ళీ లోపల ఉన్న ల్యాంబోగిని కారు దెబ్బ తినేస్తుందా. కాబట్టి అందు మీద ఒక ఎక్కువ వేయకుండా తక్కువ వేసి ఇప్పుడు ఓపెన్ చేద్దాం. రే, ల్యాంబోగిని కారు వచ్చేస్తుందిరా ఈ మోటుగడికి. 1 2 3 బ్లాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మోటుగాడు. రే, చూత్రవరా సించనా, ల్యాంబోగిని కారు నాకు కూడా వస్తుందిరా ఇప్పుడు. అడ్డా, ఓపెన్ అయిపోతుంటాదా? అడ్డే, ఏముందో చూద్దాం ఆగండి. ఆంధ్రా ఎక్సెల్ బండి వచ్చినదా? ఏ, ఎక్సెల్ అనేదే? రే, ఏంద్రా, ల్యాంబోగిని కారు వస్తుంది అనుకున్నాను కదా, ఇదేట ఈ బండి వచ్చినదే. ఇప్పుడు ఇలా అందరికి చూస్తారంటే నన్ను నవ్వుతారు. ఒక్క నిమిషం ఆగండి. అసలు ఇందులో ఏ వచ్చిందో లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇందులో ఏటి వచ్చిందో కూడా అర్థం కాలేదే నాకు. అమ్మా, ఈ ఎక్సెల్ రా ఇదే. ఊరే, ల్యాంబోగిని కారు వస్తుంది అనుకుంటే ఈ ఎక్సెల్ వచ్చినదేట. అమ్మో, ఇప్పుడు ఇలా అందరూ చూసి నవ్వుతారేమో. ఆ పుష్ప గారు చూడండి నన్నే చూసి నవ్వుతున్నాడు. ఏదో అంటున్నాడు, ఏనండి ఒకసారి మీరే ఏమంటుండో. మోటో, ల్యాంబోగిని కారు సూపర్ ఉండాలిరా. నిజంగా అటువంటి కారు ఓడికి లేదురా. అదే ల్యాంబోగిని కారు అనుకొని బొట్కేరా మోటు, బొట్కేసే. మోటుమాయా, నువ్వేం బాధపడకు. నీకు వచ్చినది మంచి బండే. ఎక్సెల్ మంచి మైలేజ్ ఇస్తుంది తెలుసా. నువ్వేం బాధపడక. పుష్పకి అది కూడా రాలేదు కాబట్టి అలాగే అంటూ ఉంటాడు. నీకు కనీసం ఎక్సెల్ అన్న వచ్చింది. పాపం, ల్యాంబోగిని కార్ వస్తుందేమనేసి చాలా అంటే చాలా ఆశపడ్డాడు. నవ్వకూడదు, మళ్ళీ బాధపడతాడు. థ్యాంక్స్ రసించానా, నువ్వన్నా సరే నన్ను అర్థం చేసుకున్నట్టుగా. ఓకే, ఈ మోటుగడికి వచ్చిన బండితోనే సాటిస్ఫై అవుతాడు. చూసినారా, ఇందులో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. తాజా పళ్ళండే పళ్ళు. మోటుగడి దీని మీద రేపండి ఫ్రూట్స్ వ్యాపారం వేటే పోతుండా. ప్రతి ఒక్కరు కొనుక్కోవాలొచ్చా. చూద్దాం వీళ్ళందరికీ ఇంకా ఏం బహుమతులు వస్తాయో ఏ నుండి అందంగా చూద్దాం. ఏటా ఇప్పుడు ఈ బెన్ వెళ్ళబోతున్నాడు. బెన్ గడికి ఏదో ఒక మంచి బహుమతి వస్తుంది చూడండి. ఏ కెవెన్, అక్కడే ఉండు, నువ్వు వెనకతల రాక అర్థమవుతుందా? ఈ బెన్ గడి ఇప్పుడు మంచి కంటైనర్ ఓపెన్ చేస్తాడు. ఏది ఓపెన్ చేద్దాం? ఈ బెన్ గడ్ 6 సెన్స్ ఏమో ఈ కంటైనర్ ఓపెన్ చేయి, ఇందులో ఒక మంచి బహుమతి ఉంటుంది అని చెప్తుంది. కాబట్టి ఇదే ఓపెన్ చేస్తాడు. బెన్ ఏదనుకుంటే ఆ కంటైనరే ఓపెన్ చేస్తాడు. ఓకే, మనమైతే చాలా స్టిక్కీ బొమ్మలు అయితే వేసేసాం దీని మీద. ఇంకొన్ని స్టిక్కీ బొమ్మలు వేస్తే సరిపోతుంది. అది లెక్క. ఓకే, చూసారా ఎంత అందంగా పేర్చినాను. ఏమనుకున్నారు? బెన్ గడ్ అంటే అట్టనే ఉంటుంది. ఓకే, మనమైతే మాత్రం మొత్తం స్టిక్కీ బాంబ్స్ వేసేసాం. ఇప్పుడు ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫైర్ ఎలాగుంది చూశారు కదా, ఫైర్ అనగానే ఎలా ఫైర్ అయిపోయిందో. ఓకే, ఏం బహుమతి వచ్చింది? ఓ మై గాడ్, ఏంటి డూక్ వచ్చిందా? డూక్ 200. నాకైతే మాత్రం చాలా మంచి బహుమతి వచ్చింది. ఇప్పుడు ఈ బహుమతి వచ్చేసి ప్రతి ఒక్కరు కొల్లుకుంటారు చూడండి. నాకైతే మాత్రం చాలా 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 మంచి బహుమతి వచ్చింది. సూపర్ సూపర్ సూపర్. ఏ పుష్ప, చూసావా ఎంత మంచి బహుమతి వచ్చిందో? డోక్ 200 అయితే వచ్చింది నాకు. దీని మీద ఇప్పుడు పుష్ప ముందు స్కిడ్లు కొడుతుంటే కుళ్ళు ఎక్కిపోవాలి. రే డోరీమాను, రా రా, నిన్న ఒక రౌండ్ ఎక్కించుకొని వేస్తాను రా. పుష్ప అయితే మాత్రం ఇది చూసి కుళ్ళిపోవాలి. ఏం పుష్ప, మాటలు రావడం లేదా నా డోకు బండిని చూస్తుంటే నీకు? రారా డోరీమాన్, వచ్చెక్కు. బెన్, థ్యాంక్ యూ నన్ను ఎక్కించుకున్నందుకు. నిజంగా ఈ బండి చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. వామ్మోయ్, ఈ బండి ఎంత స్పీడ్ గా వెళ్తుందో. పుష్ప అన్న, చూసావా ఎంత బాగుందో? రేసించానా, బెన్ చూసావా ఎంత బాగా వీలు చేస్తున్నాడో? సబ్స్క్రైబర్స్ చూడండి, బెన్ ఎంత చక్కగా వీలు చేస్తున్నాడో. చాలు చాలు, ఇంకా ఆపే బెన్, మనకి లేట్ అవుతుంది కదా. ఇంకా చాలా మంది కంటైనర్స్ ఓపెన్ చేయాలి. ఏయ్, ఏంట్రా ఒకళ్ళ తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు రయ్యమనుకుంటూ. ఇప్పుడు నేను వెళ్తాను. మీరందరూ గ్రూపుల కింద ఉన్నారు. పుష్ప నేను మాత్రమే ఒక్కొక్కరి కింద ఉన్నాం. అలాంటిది నన్ను ముందు పంపించడం అనేసి ఇప్పుడు పంపిస్తున్నారా? ఓకే, మనమైతే ఆల్మోస్ట్ మన కంటైనర్ అయితే కనిపెట్టేశాము. ఇందులో మంచి బహుమతి ఏదో ఉంటుందేమో అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
వీళ్ళందరూ చూడండి ఎలా చూస్తున్నారో. ఓకే, దీని మీద వేద్దాం. ఆహా, వదిలేస్తాననుకున్నారా? ఆ అంత సులభంగా నా కంటైనర్ని ఎలా వదిలేస్తాను? ఖచ్చితంగా ఇదిలో మంచి బహుమతి ఉంటుంది చూడండి. అదే అది లెక్క. చూసారా ఎలా వేసినాను స్టిక్కీ బాంబ్స్? ఓకే, ఇప్పుడైతే కనుక మనం ఫైర్ చేద్దాం. గాయ్స్, నేనైతే ట్రస్ట్ చేస్తున్నాను. ఇందులో నాకు చాలా అంటే చాలా మంచి గిఫ్ట్ ఇస్తుందేమో అనేసి. ఓకే, చూద్దాం అసలు ఏం బహుమతి వచ్చిందో మనకైతే మాత్రం. అబ్బా, ఓపెన్ అయిపోయింది. ఏ ఉండుంటది ఇందులో? రేయ్, ఏమీ లేదేంటి? నేను చూస్తుంది నిజమేనా లేదా అబద్ధమా? ఒక్క నిమిషం ఆగండి. అసలు ఇందులో ఏముందో చూద్దాం. ఓ మై గాడ్, ఇందులో ఏమీ లేదా? ఓరి నాయనో, ఇప్పుడు ఇందులో ఏమీ లేదంటే ఖచ్చితంగా ఈ పుష్పగాడు నన్ను కూడా వేసుకుంటాడు. అరే ఫ్రంట్ మ్యాన్, ఏంట్రా నాకు ఇందులో ఏమీ రాలేదు? ఏరా బాబు, ఏమన్నా మోలి చేసినారా ఏందే? ఒరే, ఇందేనా నా కంటైనరు? అంటే నాకు కూడా ఏం రాలేదా? ఇప్పుడు నేను వెళ్తాను. మీరందరూ బానే వెళ్ళిపోయారు, ఇంకా నేను మిగిలిపోయాను. పెద్దవాళ్ళందరూ ముందు వెళ్ళిపోతుంటే చిన్నపిల్లలు ఎప్పుడు వెళ్తారు? ఓకే, ఇప్పుడు ఇందులో ఏముందో మనమైతే మాత్రం ఒక్కసారి చూద్దాం. వీటిలో ఏమీ లేదు, నా 6 అని చెప్తుంది. ఇందులో ఏదో ఖచ్చితంగా బహుమతి ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆ రైట్ సైడ్ కంటైనర్ లో ఏమీ లేదు, ఇందులో కూడా ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక మంచి బహుమతి ఉంటుంది. ఈ నోబితా గారి 6 అని అయితే చెప్తుంది. ఓకే, స్టిక్కీ బాంబులు అయితే వేసేద్దాం భద్రంగా మనమైతే. అది రే డోరిమాన్, చూడు, నాకు ఒక మంచి గిఫ్ట్ వస్తుంది. దీన్ని మన ఇద్దరం కలిపి వాడుకుందాం, ఏమంటావ్? ఓకే, వేసేసాను. మొత్తం చాలా అయితే గనక వేసేసాను. అంతే, సరిపోతుందిలే. మళ్ళీ ఎక్కువ వేసానంటే లోపల ఉన్న గిఫ్ట్ అయితే గనక దెబ్బతింటుంది. ఓకే, నోబితా గడు ఓపెన్ చేయబోతున్నాడు. 1, 2, 3 ఓపెన్ అయిపోయింది. ఏవచ్చిందో ఇందులో చూసేయాలి. ఓకే, ఏయ్, ఏంటి ఇందులో కూడా గిఫ్ట్ లేదా? ఓరి నాయనో, నాకు ఏదో ఒక గిఫ్ట్ వచ్చే ఉంటుంది అనుకున్నానే. కంటైనర్ మొత్తం ఖాళీగా ఉంది, ఇందులో కనీసం ఏం చిన్న గిఫ్ట్ కూడా పెట్టలేదు. కనీసం ఏదో గిఫ్ట్ పెట్టా సరే, నేనైతే మాత్రం వెళ్ళి ఆ లెఫ్ట్ సైడ్ నుంచునేవాడిని బెండ్ వాళ్ళతోటి. కానీ ఇప్పుడు నాకు ఏమీ రాలేదు. అబ్బా, ఈ పుష్ప మళ్ళీ ఏదో ఒకటి అంటాడు. సర్లే, ఏం చేస్తాం చూద్దాం. ఓకే ఓకే ఓకే, ఆటైతే మాత్రం చివరికి వచ్చింది. ఇంకా మిగులుంది ఇద్దరు మాత్రమే. ఆ ఇద్దరు ఎవరో చూస్తారా? అండ్ అలాగే మీ అందరికీ ఒక స్పెషల్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. అదేంటో వీళ్ళిద్దరితో కలిపే చెప్పేద్దాం. ఇంకా కెవిన్ ఒకడు మిగులున్నాడు, అండ్ అలాగే విజయ్ ఒకడు మిగులున్నాడు. 2 కంటైనర్లు ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్తారో చూద్దాం. అండ్ అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను, మీ ఇద్దరిలో ఎవరు వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి. ఇదంతా కుదరదు. ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు దాకా వెళ్లకుండా. ఇప్పుడు నేనే వెళ్తాను. ఫ్రంట్ మ్యాన్ అసలు ఏం మాట్లాడుతున్నాడు? వీళ్ళ టీంలో మొత్తం 4 ఉన్నారు. 4లో ఆల్రెడీ 3 వెళ్ళిపోయారు. మా టీంలో 3 మాత్రమే. 3లో 2 వెళ్ళారు. అంటే మా టీం నుంచి ఒకరు తక్కువ వెళ్ళారు కాబట్టి ఇప్పుడు నేనే వెళ్తాను. ఏమంటారు ఫ్రంట్ మ్యాన్? కెవిన్ చెప్పింది కూడా పాయింటే. విజయ్ టీంలో 4 ఉన్నారు, అందులో 3 ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు కెవినే వెళ్తున్నాడు. అండ్ అలాగే ఫైనల్ గా మీ అందరికీ ఒక న్యూస్ అయితే చెప్పబోతున్నాను. ఇక్కడ 2 కంటైనర్లు ఉన్నాయి కదా, ఈ 2 కంటైనర్లో ఒక కంటైనర్లో మిస్టరీ రూమ్ కీస్ అయితే గనక ఉన్నాయి. అండ్ అలాగే ఇంకొక కంటైనర్ లో ది బ్రాండ్ న్యూ కార్ అయితే గనక ఉంది. చూద్దాం మిస్టరీ రూమ్ కీస్ ఎవరికి వస్తాయో, అండ్ అలాగే బ్రాండ్ న్యూ కార్ అయితే గనక ఎవరికి వస్తుందో మనమైతే చూడబోతున్నాం. అసలు ఈ 2 కంటైనర్లో ఏ కంటైనర్లో ఏ ఉందో కూడా మాకు కూడా తెలియదు. చూద్దాం అసలు ఎవరికి ఏ వస్తుందనేసి. ఇప్పుడైతే మాత్రం ఇంకా విజయ్ అండ్ కెవిన్ ఉన్నారు. వీళ్ళిద్దరిలో వెళ్ళేదైతే మాత్రం కెవినే వెళ్తున్నాడు కాబట్టి మనమైతే చూద్దాం ఎవరికి వస్తుందో బహుమతి. ఓకే కెవిన్, నువ్వైతే ఇంకా బయలుదేరు. ఎస్, ఆ మిస్టరీ రూమ్ కీస్ అయితే మాత్రం నాకే వస్తాయి. ఎందుకంటే విజయ్ ఇప్పుడు వెళ్ళడం లేదు. ఇందులో ఏదో ఒక మంచి కంటైనర్ మనం చూస్ చేసుకుని ఓపెన్ చేసామంటే అందులో మిస్టరీ కీస్ ఉంటాయి. అప్పుడు మనం ఆ రూమ్ లో ఏముంటే అదే చెప్పలేం. ఆ రూమ్ లో ఏముంటుందో, ఎక్కువ డబ్బు ఉండొచ్చు, అండ్ అలాగే మంచి మంచి కార్లు కూడా ఉండొచ్చు. అసలు ఏముంటుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా మనకి మిస్టరీ రూమ్ కీసే కావాలి. ఓకే, నాకు తెలిసినంత వరకు మిస్టరీ రూమ్ కీస్ అయితే మాత్రం ఇందులోనే ఉండుంటాయి. ఓకే, దీని మీద అయితే గనక మనం మొత్తం స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేద్దాం. ఏ విజయ్, చూడు, మిస్టరీ రూమ్ కీస్ అయితే గనక నాకే రాబోతుంది. అదే బ్రాండ్ న్యూ కార్ అయితే గనక విజయ్కి అయితే వెళ్ళబోతుంది. బాబు కెవిన్, ఎక్కువ అత్యాశ పడక, అర్థమవుతుందా? ఎవరికి ఏమొస్తుందో నువ్వు ఓపెన్ చేసేదాకా తెలియదు కాబట్టి ముందు నువ్వు ఓపెన్ చేసి చూడు, అసలు ఏ వస్తుందో అప్పుడు తెలుస్తుంది. ఇంకేమొస్తాయి? మిస్టరీ రూమ్ కీస్ అయితే గనక ఈ కెవిన్ కి రాబోతుంది. ఓకే, రే ఏంటిది, కార్ వచ్చిందా? అబ్బా, ఈ విజయ్క వెళ్ళిపోయిందా మిస్టరీ రూమ్ కీసు? ఓరి నాయనో, కానీ కార్ కూడా చూడండి ఎంత లగ్జరియస్ గా ఉందో. ఓ మై గాడ్, నిజంగా సూపర్ ఉంది. రే, ఈ కారు బయటకు తీసేదాకా నాకైతే తెలియడం లేదు.
ఓకే, నాకు కార్ వచ్చింది కాబట్టి దీంతో సాటిస్ఫై అవ్వాలి. ఎందుకంటే ఆ మిస్టరీ రూమ్ లో ఏమన్నా ఉండొచ్చు, లేకపోవచ్చు, లేదా ఒక డొక్కు కారన్నా పెట్టచ్చు. కాబట్టి మనమైతే మాత్రం కారు గెలుచుకొని చాలంటే చాలా మంచి పని చేసాం. ఎల్లు విజయ్, ఎల్లు ఓపెన్ చేసుకొని ఆ మిస్టరీ కీస్ అయితే మాత్రం నువ్వే తీసుకో, మాకు అక్కర్లేదు. యాహూ! ఫైనల్ గా మిస్టరీ రూమ్ కీస్ అయితే మాత్రం మాకు రాబోతున్నాయి. మామా ఫాస్ట్ గా వెళ్ళి ఆ కంటైనర్ ఓపెన్ చేసి తాళాలు తీసుకో. వెంటనే మనం వెళ్ళి ఆ మిస్టరీ రూమ్ లో ఏ ఉందో చూసేపోతున్నాం. నాకు తెలిసినంత వరకు బోల్డ్ అని కార్లు బైకులు ఉంటాయేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే సరే వెళ్ళి ఫాస్ట్ గా ఓపెన్ చెయ్యు. ఆ విజయ్ మామ అయితే వెళ్ళబోతున్నాడు. కమన్ మామ ఫాస్ట్ గా ఓపెన్ చేయి. ఎప్పుడెప్పుడు ఆ మిస్టరీ కీస్ తీసుకుని ఆ రూమ్ లోకి వెళ్తామా అని చాలా ఆశగా నీ ఉంది. ఆనందం తగలయ్యా. కంగారు పడకరా, ఓపెన్ చేస్తాను కదా, 2 నిమిషాలు టైం నాకు. ఓకే, స్టిక్కీ బంప్స్ అయితే చాలా భద్రంగా వేసాం. మనమైతే మధ్యలో ఇయట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనకైతే తలాలు ఏం బ్రేక్ అవ్వకుండా అలాగే ఉంటాయి. ఓకే, ఒక్క రేద్దామా, సరిపోతుంది. వద్దులే, మధ్యలో వేయడమే బెస్ట్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వదు తెలుసా. ఇది మధ్యలో వేసామనుకోండి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. అయినా అవి మిస్టరీ తలాలు కాబట్టి ఖచ్చితంగా వాటికి ఏవి కాదు. రెడీ, 1 2 3. ఎస్, విజయ్ అయితే కనుక ఇప్పుడు ఓపెన్ చేయబోతాడు మిస్టరీ కీస్ ఉన్న కంటైనర్ ని. ఓకే, ఫైనల్ గా ఓపెన్ అయిపోయింది. ఇందులో ఏవో కీస్ ఉన్నాయి, రండి చూద్దాం. ఎస్, ఫైనల్ గా ఇందులో కీస్ లాగా ఉన్నాయి. ఈ కీస్ తీసుకుని ఫాస్ట్ గా మనం ఫ్రంట్ మ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎస్, ఫైనల్ గా మనమైతే సాధించాం. యాహూ! ఈ విజయ్ అయితే మాత్రం ఇప్పుడు మిస్టరీ రూమ్ కి అయితే వెళ్ళబోతున్నాడు. లాస్ట్ వరకు ఆగినందుకు మనకి చాలా మంచి బహుమతి అయితే వచ్చింది. చూసారా ప్రతి ఒక్కరు, మిస్టరీ రూమ్. డోరిమాన్, నువ్వు నేను నోబితాగాడు అండ్ అలాగే సించన్ గాడు కలిపి వెళ్దాం. ఫ్రంట్ మ్యాన్ చూసారా, మాకైతే మిస్టరీ తాళాలు వచ్చినాయి. ఫాస్ట్ గా అది ఎక్కడో చెప్పండి రూము. చెప్తాను విజయ్, చెప్తాను. నువ్వు ఏం కంగారు పడక. ఆ మిస్టరీ రూమ్ ఎక్కడుందో నీకైతే మాత్రం చాలా క్లారిటీగా చెప్తాను. అండ్ అలాగే ఈ గేమ్ అయితే మాత్రం ఎక్కడితో ముగిసింది. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అర్థమవుతుందా? ఇలాంటి గేమ్లు ఇంకా చాలా అంటే చాలా గేమ్స్ అయితే వస్తాయి. మిస్టరీ రూమ్ కి అయితే గనక విజయ్, సించాన్, నోబితా వీళ్ళైతే గనక వెళ్ళబోతున్నారు. సారీ డోరిమాన్ మర్చిపోయాను, డోరిమాన్. ఓకే, ఇటువైపు ఉన్న వాళ్ళందరూనేమో గిఫ్ట్లు గెలుచుకున్న వాళ్ళు, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ గిఫ్ట్లు గెలుచుకున్న వాళ్ళు. ఎవరెవరో పేర్లు చూద్దామా? మోటు పత్లు, బెన్, గ్వెన్, సించాన్ అండ్ అలాగే కెవెన్ వీళ్ళైతే గనక గిఫ్ట్లు అయితే గెలుచుకున్నారు. ఓకే గాయస్, మీ అందరికి గేమ్ అయితే గనక నచ్చింది అనుకుంటున్నాను. మరొక గేమ్ తో అయితే గనక మీ ముందుకైతే వస్తాను. అర్థమవుతుందా? విజయ్ అయితే గనక మిస్టరీ రూమ్ కీస్ అయితే గనక గెలుచుకున్నాడు. ఓకే, మీ అందరికి ఇంకా టాటా బాయ్ బాయ్. మన చెక్కీ గడైతే మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడు విజయ మిస్టరీ రూమ్ కీస్ గెలుచుకున్నందుకు. ఓకే, ఇంకా డైరెక్ట్ గా మిస్టరీ రూమ్ లో కలుద్దాం. ఓకే, ఫైనల్ గా కష్టాలు పడి మిస్టరీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ బంకర్ లో ఎక్కడో మిస్టరీ రూమ్ ఉందంట. మనం ఆ రూమ్ ని ఫైండ్ చేస్తే అందులో ఉన్న బహుమతులన్నీ మనకే అనేసి ఫ్రంట్ మ్యాన్ చెప్పాడు. ఓకే, మనమైతే ఫాస్ట్ గా వెళ్ళి వెతకాలి. పద ఫాస్ట్ గా వెళ్ళి ఎక్కడ మన మిస్టరీ రూమ్ ఉందో వెతకాలి. ఓకే, ఇక్కడ చూస్తున్నారా, ఇదేదో గ్యారేజ్ లాగా ఉంది. కార్ రిపేర్స్ గ్యారేజ్ అండ్ అలాగే గన్స్ కూడా ఉన్నాయి ఇందులో. మనకి వీటితో పెద్దగా పని లేదు కాబట్టి మన మిస్టరీ రూమ్ ఎక్కడుందో మనమైతే వెతకాలి. ఫాస్ట్ గా రండి సించాన్, నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది అసలు ఆ మిస్టరీ రూమ్ లో ఏ ఉంటుందో అనేసి. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఇటు సైడ్కి అయితే ఏదో దారి ఉంది. ఓ, ఏంటివి ఆటోమేటిక్ లైట్సా? రే సించాన్, చూసావో ఒకసారిగా నేను అటువైపు నడుచుకుని వెళ్ళేసరికి అదైతే గనక ఆన్ అయింది. అంటే నాకు తెలిసినంత వరకు మిస్టరీ రూమ్ కూడా ఇటు సైడే అవి ఉంటుంది. అదిగోండి, అక్కడ కూడా లైట్స్ వెలిగినాయి. ఓకే, ఫైనల్ గా మనం మిస్టరీ రూమ్ కి వచ్చేసామా? ఏంటి, నేను చూస్తుంది నిజమేనా? ఒక్క నిమిషం ఆగండి, కళ్ళు తుడుచుకొని చూస్తాను. ఓరి నాయనో, ఏంటి మిస్టరీ రూమ్ లో మొత్తం గోల్డ్ తో నిండిపోయింది. రే సించాన్, ఇదంతా చూసావా? మొత్తం గోల్డేరా మిస్టరీ రూమ్ లో. ఏంటిది, నేను చూస్తుంది నిజమేనా కళ నిజమో అర్థం కావడం లేదు. ఇంత గోల్డ్ నేను నా లైఫ్ లో చూస్తానని అనుకోలేదు. ఓరి నాయనో మామా, ఈ గోల్డ్ తో మనం బోల్డ్ ల్యాంబోగిని కార్లు కొనుక్కోవచ్చు. దగ్గరగా ఒక 100 ల్యాంబోగిని కార్లన్నా సరే ఈజీగా కొనుక్కున్నా మన దగ్గర ఇంకా చాలా డబ్బు మిగిలిపోతుంది. సూపరు, నువ్వైతే జాక్ పాట్ కొట్టేసావు ఈ రోజు అంతే. ఏమనుకున్నావు లేదా? లాస్ట్ వరకు వెయిట్ చేశాను పేషెన్స్ తో. చూసావా, నాకేదో ఒక మంచి జాక్ పొట్టేదో తగిలింది. అసలు నేను కంటైనర్ కూడా చూస్ చేసుకోలేదు. చూసారా గైస్, అప్పుడప్పుడు మనం ఏది చూస్ చేసుకోక్కర్లేదు, అదే రేట్ అయిపోతుంది. ఏమంటారు? మీ అందరికీ వీడియో నచ్చిందా? మరొక కొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, బా.